అన్నిటికీ తొందర ఎక్కువ. మీకు ఆలోచించకుండా వచ్చి గొడవలు పడతారు. మీతో పాటు మమ్మల్ని కూడా ఫూల్స్ చేస్తున్నారు. ఏమైంది? తొందరగా రండి అత్తయ్య, రండి. ఏం జరిగింది? అందరూ ఈ ఇంటి ముందు ఎందుకున్నారు? ఈవిడ్ని చూడండి ఆంటీ. అవని వాళ్ళ ఇంట్లో ఉంటున్న గౌరీ ఈవిడే. ఈవిడ పండుగ నాడు సోదమ్మలాగా వచ్చింది. ఇప్పుడు అడుగుతుంటే కాదంటుంది. అందరూ దబాయిస్తున్నారు. అత్తయ్య, మీకు గుర్తొచ్చింది కదా, ఈవిడ ఇంట్లో ఉండి పెళ్లి ఆగడానికి ఏవో ప్రయత్నాలను చేస్తుంది. అందుకే ఈవిడని ఈ ఇంటి నుంచి పంపించేయమని మీరైనా అవనికి చెప్పండి. నువ్వైతే ఈ సోదావిని గుర్తుపట్టావా అమ్మా? గుర్తుపట్టాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఈవిడ సోదమ్మ కాదు. ఈవిడ వేరు, ఆవిడ వేరు. ఏంటత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఇద్దరు వేర్వేరని మీరెలా చెప్పగలుగుతున్నారు? నేను బయట నుంచి వస్తున్నప్పుడు ఆ రోజు మనకి పండగలో కనిపించిన సోదమ్మ దారిలో నాకు కనిపించింది. సోది చెప్తానమ్మ, సోది చెప్తాన్. ఓ దేశం కోసం యుద్ధం చేయి గెలుస్తాం. మరో ఆడదాని మాంగళ్యం తెంచుకోవడానికి యుద్ధం చేయకు, గెలవవు, నాశనం అయిపోతావు, అధః పాతాళానికి పోతావు. ఈ తాళి నీ మెడకి ఉరితాడైపోతుంది. నువ్వు ఎంత తప్పని పడినా నా బావతో నీ పెళ్లి జరగదు. ఫిక్స్ అయిపో బంగారం. అండ్ వన్ మోర్ థింగ్, మాయా మేడం, మీ ఇంటి నుండి బయటపడిన అమ్మవార్ల ఆభరణాలకు సంబంధించిన చార్ట్ నీకు సంబంధించినది కాదు అని దొంగ సాక్ష్యం చెప్పించి దబాయించావు కదా. అవన్నీ రాత్రి నాకు కలలోకొచ్చాయి. కిరీటం, హారం, వడ్డానం, ఖడ్గం, త్రిశూలం అన్నీ కలలోకొచ్చాయి. నేను టూరిస్ట్ గైడ్గా ఉన్నప్పుడు ఆ ఆభరణాలను రకరకాల గుడులలో చూడడం జరిగింది. నాతో ఏదో చేయించుకోవాలని దైవం అనుకుంటుందంట. నా శ్రేయోభిలాషి చెప్పారు, ఆభరణాల వెనక ఏదో కథ ఉంది. వీలైనంత తొందరలో తెలుసుకుంటాను. వాటికి నీకు ఏదైనా సంబంధం ఉంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు మాయా మేడం. నా దగ్గర తేడా వస్తే భర్త అయినా, అత్తైనా, బాస్ అయినా ఎవ్వరైనా ఒక్కటే. అందులో నేను డ్రా చేయించిన ఆభరణాలు అవనీ కళలోకి ఎందుకు వస్తున్నాయి? నిజంగా అలా వచ్చాయా, లేదా నన్ను భయపెట్టడానికి అలా చెప్తుందా? ఆ ఆభరణాలను మేము రకరకాల గుళ్ళ నుంచి దొంగతనంగా తీసుకొచ్చి మా అమ్మవారైనా జటాకు సమర్పించుకున్నాం. ఇప్పుడవి అవనీకి కనిపించడంలో అర్థం ఏంటి? మాయా మేడం, మేడం మేడం, మీరు బాగా టెన్షన్ పడిపోతున్నారని మాకు అర్థమవుతుంది. సోదావిడ అత్తయ్యకి దారిలో కనిపించి మీ పెళ్లి గురించి నెగటివ్ గా చెప్పిన దాని గురించే నువ్వింకా ఆలోచిస్తున్నావని మాకు అర్థమైంది. అత్తయ్య మాటల్ని నువ్వేం పట్టించుకోకు. పులిలా పరుగులు పెట్టి ముందుకు సాగాల్సిన కార్యక్రమాలు తాబేలులాగా నత్త నడకలు నడుస్తున్నాయి, పట్టించుకోద్దంటావేంటి? తాబేలు కుందేలు కథలో తాబేలే గెలిచింది కదా మేడం, అందుకే అంటారు నిదానమే ప్రధానం అని.
నాకు కావాల్సింది కొటేషన్స్ కాదు, సొల్యూషన్స్. అప్పుడే నేను శ్రీకర్ని తొందరగా పెళ్లి చేసుకోగలను, మీకిస్తానన్న బహుమతుల్ని ఇవ్వగలను. లేదు అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. పోలీసుడికి దొరికిపోయిన దొంగడిలా ఓ అంటూ మీరు కంగారు పడిపోకండి. నా బంగారం డైమండ్ లాంటి ఆలోచన ఏదైనా ఇస్తుంది. పరిస్థితులు చేతులు దాటిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకేం ఆలోచనిస్తుంది? మాయా కూల్. ఆ, అత్తయ్యకు కనిపించిన సోదమ్మనైనా ఎదురింట్లో ఉన్న గౌరమ్మనైనా మనం ఎదుర్కొందాం. అత్తయ్య వెరీ సెంటిమెంటల్. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు సెంటిమెంట్స్ ని బిలీవ్ చేసే వాళ్ళని సెంటిమెంట్స్ తోనే కొయ్యాలి. మీ పెళ్లి విషయంలో అత్తయ్య ఎలాంటి అనుమానాలకు పోకుండా మీ పెళ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఆ బాధ్యతని నేను తీసుకుంటున్నాను. ఓకే? మేడం మా బంగారం మీకు మాటిచ్చింది. ఇక మీరు బేఫికర్ గా ఉండండి. అమ్మని ఎలా నమ్మించాలో ఇక అంతా నిహారిగా చూసుకుంటుంది. ఏం చేయబోతున్నావు? ముందే చెప్తే కలిసి రాదు. అద్భుతం జరగకముందు ఎవ్వరూ నమ్మరు. జరిగిన తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఓ పెద్దాయన చెప్పినట్టు ముందే మీరు తెలుసుకోవడం ఎందుకు? జరిగిన తర్వాత ఆనందించండి. ఆ తర్వాత మా మీద వరాలు కురిపించండి. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. అందుకేం కావాలో నన్నడుగు. ఆ సోదావిడ చెప్పిన మాటలు అత్తయ్య బ్రెయిన్ నుంచి బయటికి పోవాలి. మేడం అమ్మ బ్రెయిన్ ని నిహారిక కడిగేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు బయలుదేరు.